చిదంబర రహస్యం. జీవిత సత్యం. చంద్రశేఖర సరస్వతి స్వామి వారి చిన్నప్పటి ఒక సంఘటనని గురించి తెలుసుకుందాం. శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారి చిన్నప్పటి ఒక రహస్యం. ఆయనని చిదంబర అని కూడా అంటారు. ఆయనని స్వామినాథన్ అంటారు. చిన్నప్పుడు చంద్రశేఖర సరస్వతి అనే పేరు తర్వాత సార్థక నామధేయం అయింది. ఆయన చిన్నతనంలో ఒక విశేషం జరిగింది. తండ్రి గారు చిదంబరంలో జరిగేటటువంటి ఉత్సవం చూడటానికి బయలుదేరి వెడుతున్నారు. వెడుతూ ఉంటే ఈ పిల్లవాడు కూడా వెంటపడ్డాడు. నాన్నగారు నేను వస్తాను తిరునాళ్ళను చూడటానికి అని స్వామినాథన్ వెంటపడ్డాడు. స్వామినాథన్ అంటే శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు. తండ్రి గారు అన్నారు, వద్దురా, తిరునాళ్ళు అంటే చాలా ఒత్తిడిగా ఉంటుంది, చాలా విశేషంగా జనం ఉంటారు, అమ్మ రావట్లేదు, గబుక్కన ఎక్కడైనా తప్పిపోతే ఇబ్బంది, వద్దు అన్నారు. కాదు వస్తాను అన్నారు. సరే, పిల్లవాడిని తీసుకొని చిదంబరం వెళ్ళారు. చిదంబరంలో తన స్నేహితుడి ఇంట్లో విడిది చేశారు. ఆ రోజు రాత్రి పిల్లవాడిని పడుకోబెట్టారు. రాత్రి 10 అయితే తప్ప ఉత్సవం ప్రారంభం అవ్వదు. పిల్లవాడిని పడుకోబెట్టి జోకొట్టారు. పిల్లవాడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. తీరా ఉత్సవం చూడటానికి వెళ్ళాలి. వెంటపడి వచ్చాడు ఉత్సవం చూస్తానని. లేపితే అమ్మ కావాలని ఏడుస్తాడు. అమ్మగారు రాలేదు, నిద్రలో ఉన్నాడు. లేపటం ఎందుకులే అని చెప్పి పిల్లవాడిని లేపకుండా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక్కరు ఉత్సవం చూడటానికి వెళ్ళారు. ఆ రోజు చిదంబరంలో కని విని ఎరుగనటువంటి అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో అందరూ చెల్లా చెదరైపోవటంలో ఎందరో పిల్లల్ని తొక్కేశారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు బతుకు జీవుడా అని ఎలాగో అలా తన స్నేహితుని ఇంటికి చేరారు. ఆశ్చర్యం ఏమిటంటే చిదంబరం రాకుండా ఇంటి దగ్గర ఉండిపోయినటువంటి మహాలక్ష్మమ్మ గారికి కల వచ్చింది. కలలో చిదంబరంలో అగ్ని ప్రమాదం జరిగిందని, పెద్ద తొక్కిసలాట అయిందని కనపడింది. ఆవిడ తుళ్ళిపడి లేచి తనకి అత్యంత ముద్దుల పట్టి పిల్లవాడికి ఏమైందో అని నిద్ర పట్టక భగవన్నామం చెప్పుకుంటూ కూర్చున్నారు. బహుశా ఆ నామ సంకీర్తనో ఆ నామ వైభవమే స్వామినాథన్ని రక్షించింది. తెల్లవారేటప్పటికి పెరుగు అమ్మేటటువంటి అవ్వ వచ్చింది. ఆవిడ వార్తలన్నీ సేకరించి పట్టుకొస్తూ ఉండేది. ఆవిడ వస్తూనే, అమ్మా విన్నారా, రాత్రి చిదంబరంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందట అన్నారు. తర్వాత రైల్లో కూరగాయలు అమ్మే, ఈ రోజుల్లో అలా, ఆ రోజులు ఫోన్లు లేవు కదా వెంటనే అడగటానికి, రైల్లో కూరగాయలు అమ్మేవాళ్ళు కూరగాయల బుట్టలు పట్టుకొని వచ్చి చిదంబరంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది, తొక్కిసలాట జరిగింది, ఎందరో శరీరం వదిలిపెట్టేశారు అని చెప్పారు. ఆవిడ పిల్లవాడి కోసం బెంగ పెట్టేసుకున్నారు. ఈలోగా భర్త గారు పిల్లాన్ని ఎత్తుకుని ఇంటికి వస్తున్నారు. ఆవిడ చూసి మురిసిపోయి కళ్ళమ్మట ఆనంద బాష్పాలు కారుస్తూ పిల్లాన్ని గట్టిగా కౌగిలించేసుకొని, నాన్న, ఇంక నేను నిన్ను ఎప్పుడు జీవితంలో విడిచిపెట్టనురా అన్నారు. ఆ విడిచిపెట్టనురా అన్న తల్లి అనుకోకుండా తన ప్రమేయం లేకుండా 13వ ఏట మన కోసం ఆ పిల్లవాడిని కంచి కామకోటి పీఠానికి ఇచ్చేసి ఇక జీవితంలో పిల్లవాడిని చూడటానికి అవకాశం లేకుండా పక్కకి తప్పుకున్నారు. మహాలక్ష్మమ్మ గారి పేరు చెబితే నిజంగా మనందరం కూడా రెండు చేతులు కైమోడ్చి నమస్కరించాలి మహాతల్లికి. అటువంటి కొడుకుని పీఠాధిపత్యానికి ఇచ్చి ఇంతమందికి మార్గదర్శనం చేయించింది ఆ తల్లి. ఆ పిల్లవాడు చూశారు. మరి పెద్దవారైన తర్వాత వారు జగద్గురువులు మీరు అంటే జగత్తు నాకు గురువు అన్నారు. యథార్థం. ఎవ్వరికీ రానటువంటి చిత్ర విచిత్రమైన ఆలోచనలన్నీ చిన్నతనంలో ఆయనకే వస్తుండేవి. ఆయన చెప్పుకున్నారు. పెద్దవారైన తర్వాత ఆయన చాలా చిన్నపిల్లవాడిగా ఉండగా పక్కింటి వాళ్ళు తాళం వేసి ఏదో ఊరు వెళ్ళారు. వారు ఊరు వెళ్ళినప్పుడు ఒక రాత్రి వేళ ఆ పక్కింట్లో ఏదో పెద్ద శబ్దం వచ్చింది. దొంగలు పడ్డారనుకొని ఊళ్ళో వారందరూ పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని వచ్చారు. కర్రలు పట్టుకుని వచ్చి
అరిస్తే లోపల ఉన్న దొంగలు చప్పుడు చేయకుండా ఉండాలి. కానీ చప్పుడు ఎక్కువైపోతుంది. ఏమిటి చప్పుడు ఎక్కువైపోతుంది, ఏం జరుగుతుంది అని తాళం బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు. ఆ ఇంటి యజమానుడు ఊరు వెళ్ళిపోయే ముందు బెల్లం పానకం ఒక చెంబులో, ఇరుకైనటువంటి మూతి కలిగిన చెంబులో పానకం కలుపుకొని పాత్రలో పోసుకొని తాగి చెంబు వదిలి వెళ్ళిపోయారు. రాత్రి పిల్లి ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళి బెల్లం వాసనకి ఎలాగో అలాగా దాన్ని ముఖాన్ని దూర్చేసి ఆ పానకం మిగిలిపోయిన బెల్లం నాకేసింది. ముఖం విడిపించుకుందామంటే ఆ చెంబులోంచి ఊడి పడలేదు దానికి. అప్పుడు దానికి కంగారు వచ్చింది. కంగారు వచ్చి ఆ చెంబుతోటే పరిగెత్తడం మొదలెట్టింది. ఆ పరిగెత్తడంలో చెంబు వెళ్ళి బిందెలకి పాత్రలకి కొట్టుకొని కింద పడిపోతున్నాయి. చప్పుడవుతుంది. అయ్యే కొద్దీ దానికి భయం ఎక్కువైపోతుంది. ఇంకా పరిగెడుతుంది. దొంగలు పడ్డారని అందరూ అనుకున్నారు. ఊరంతా లేచిపోయింది. తీరా లోపలికి వెళ్ళి చూసేటప్పటికి పిల్లి పానకం పాత్రలో ముఖాన్ని పెట్టింది. అప్పుడు జాగ్రత్తగా ఒకడు పానకం పాత్ర పట్టుకున్నాడు. ఇంకో నలుగురు పిల్లిని పట్టుకుని టక్కున లాగేస్తే బుర్ర ఊడిపోతుందని మెల్లగా ఆ ముఖాన్ని దాంట్లోంచి విడిపించి పిల్లిని వదిలేశారు. అందరూ అన్నారు, దిక్కుమాలిన పిల్లి రాత్రి అందరికీ నిద్రాభంగం చేసింది అన్నారు. ఈ పిల్లవాడు స్వామినాథన్ చాలా చిన్నవాడు. ఆయన పడుకొని అనుకున్నారు, ఓహో, ఈ పిల్లి ఆ అడుగున ఉండిపోయిన బెల్లం పాకం నాకాలన్న ఆశతో కదూ అందులో తలపెట్టి ఇరుక్కుపోయింది. మనిషి జీవితంలో ఎక్కడ దేనికి ఇరుక్కుపోయినా కారణం ఆశ కదూ. మనుష్యుడు జీవితంలో ప్రతి దాని మీద ఆశ పెంచుకొని తలదూర్చిన వాడికి ఈ పిల్లికి ఏం తేడా అని ప్రతి దాని మీద ఆశతో తలదూర్చిన వాడు కళ్ళు కనపడక ఇలానే కొట్టుకుంటున్నాడు. అన్ని ఆశలు వదులుకొని ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు హాయిగా సుఖంగా ఉండగలుగుతున్నాడు. చిన్నతనంలో ఈ సంఘటన చూసిన పిల్లవాడే తర్వాతి కాలంలో అన్ని ఆశలు వదులుకొని చంద్రశేఖర మహాస్వామి అయి నడిచే దేవుడై కాంచి పీఠాధిపతి అయి మహానుభావుడై ఈ భూమండలం మీద 4 చెరుగులా నడయాడి ఎన్ని ఉపదేశాలు చేశారో లోకులకు. ఒక్క సంఘటన ఆయన మారారు. ఆయన్ని మార్చిన తర్వాత ఆ పెదవులలోంచి వచ్చిన మాటలన్నీ మన్ని పైకెత్తిన అమ్మ ముద్దులు. ఆ ప్రతి మాట మనల్ని సంస్కరిస్తుంది. సమస్త మానవాళి ఆశ అనబడేటటువంటి పాత్రలో ఇలాగే ఇరుక్కొని దారి తెన్ను కనపడక కొట్టుకుంటున్నారు. ఈనాడు పిల్లికి జరిగింది. నా జీవితానికి పెద్ద తేడా ఏమిటి? శంకరులు అంటారు భజగోవిందంలో, నలిని దళగత జలమతితరళం తద్వజీవితమతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం అంటారు. తామరాకు మీద నీటి బొట్టంతటి బుద్భుతమైన జీవితం. ఈ జీవితంలో వీడికి ఎడతెగని అనుబంధాలు. ఆ అనుబంధాల్లో మళ్ళీ అయిన వాళ్లకు వచ్చేటటువంటి రోగాలు, రొచ్చులు, వీటితో వీడి జీవితం ఇలాగే గడిచిపోతుంది. నా దృష్టిలో వీళ్ళందరూ ఏనాడో మరణించారన్నారు. ఈ ఆశాపాసముల చేత తగులుకొనబడినటువంటి జీవుల యొక్క దైన్య స్థితిని ఆ పానక పాత్రలో తలపెట్టినటువంటి పిల్లిలో చూశారు స్వామినాథుడు. చూసి ఆనాడు వారికి జీవితంలో మొట్టమొదట ఆశ అనేటటువంటి దాని మీద అసహ్యం పుట్టింది. ఎంత చిత్రమో చూడండి. ఎక్కడ పిల్లి అందరికన్నా ఎక్కువ ఆనందం అనుభవించవలసింది ఆ సంఘటన చేత పిల్లవాడు. ఈ పిల్లవాడికి వైరాగ్యం ఏర్పడుతుంది. పెద్ద వాళ్ళందరూ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు సంతోషంగా ఉన్నారు ఆ కథ చెప్పుకుంటూ. ఆశ మనిషిని ఎంత ఇరుక్కుపోయేటట్టు చేస్తుంది అని అనుకున్నారు. తర్వాత వారికి 90 ఏళ్ళు వచ్చిన తర్వాత ఉత్తర భారతదేశంలో యాత్రలో ఉండగా ఇదే సందర్భం జరిగింది. మళ్ళీ పీఠ ప్రాంగణంలో ఆ పీఠం విడిది చేసి ఉన్న చోట పానకపు పాత్రలో పిల్లి బుర్ర పెట్టి అలాగే ఇరుక్కుపోయింది. పెద్ద గడబిడ జరిగిన తర్వాత మహాస్వామి వారు ఏమిటని అడిగితే చెప్పారు. ఆయన తన చిన్నతనంలో జరిగింది గుర్తు చేసుకొని అంటే ఆ పీఠంలో ఉన్న వాళ్ళన్నారు, ఇకపైన పిల్లలకి అందకుండా పాత్ర తొలిచి పెట్టేద్దాం అన్నారు. అప్పుడు మహాస్వామి వారు ఇలా అన్నారు, విశాలమైన పాత్రలో పానకం కలిపితే పోలా, పిల్లి నాకుతే నాకుతుంది కదూ
అది నాకకుండా ఇరుకు పాత్రలో చేయవలసిన అవసరం ఏముంది? ఇరుకు పాత్రలో ఎందుకు? విశాలమైన పాత్రలో చేస్తే పోలా? భూతదయ్య రక్తంలో అన్వయం అయిపోతుంది. మహాస్వామి నవ్వి అన్నారు. పెద్ద పాలగిన్నె పెడితే పిల్లి తాగి వెళ్ళిపోతుందిగా అన్నారు. ఎంత తేడాయో చూడండి. ఆ పిల్లి ఆ పాలు తాగాలి. ఇది మహాస్వామివారు. ఇది మహాత్ముల యందు ఉండే మార్పు. ఇది అనుష్ఠానంలోకి వచ్చినవాడు మహాపురుషుడు. నోటితో మాత్రమే బోధించినవాడు ఆ స్థాయిని కోరుకుంటున్నవాడై ఉండవచ్చేమో, చేరినవాడని నమ్మకం లేదు. ఆ మాటలో ఎంత తేడాయో చూడండి. పాలెలా దాచుకుందామా అని ఆశ్రమంలో ఉన్నవాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళందరూ మహాస్వామివారి చుట్టూ చేరిన వాళ్ళు. ఆశ్రమంలో చేరిపోయి ఉన్నంత మాత్రం చేత వైరాగ్య సిద్ధి కలిగిపోయినట్టు కాదు. అది కృతకంగా అంటించుకుంటే వస్తుందా? రాదు. ఇలాంటి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో.